చైనా అడ్డగోలుగా క్రూడ్ ఆయిల్ కొంటోంది. అసలు మామూలుగా కొనడం లేదు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం అయితే 2025 సెకండ్ క్వార్టర్లో నిల్వ చేసుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా కొన్న ఆయిల్లో 90% చైనానే కొన్నది. అంటే అవసరాలకు మించి కొంటున్న దాంట్లో 90% చైనానే కొంటుంది. చాలా దేశాలు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకుంటాయి. వ్యూహాత్మక చమురు నిల్వలు అంటారు. ఎందుకంటే వరల్డ్ ఆయిల్ మార్కెట్ చాలా వొలటైల్గా ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్, అంటే ప్రపంచంలో రాజకీయ ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఆయిల్ ప్రైసెస్ జూమ్ అంటూ పెరుగుతాయి. అందువల్ల సాధారణంగా వాటరు స్టోర్ చేసుకుంటే ఆయిల్ కూడా స్టోర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మన దేశానికి కూడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన విశాఖపట్నం సమీపంలో కూడా ఇండియా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ చైనా చాలా ఎక్కువ స్థాయిలో స్టోర్ చేసుకుంటుంది. ప్రపంచంలో ఏ దేశమైనా స్టోర్ చేసుకుంటుంది. కానీ చైనా ఈ స్థాయిలో ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ నుంచి మొదలుకొని ప్రభుత్వాధినేతలకు కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ముందుగా ఎంత స్టోర్ చేసుకుంటుంది చూస్తే 2025 ఇప్పటి వరకు 2020 సంవత్సరంలో ఇంకా ఇయర్ ముగియలేదు. ఇప్పటి వరకు తనకు అవసరానికి మించి 150 మిలియన్ బ్యారెల్స్ చైనాకున్నది. అవసరానికి మించి 15 కోట్ల బ్యారెల్స్ కొన్నది. దాని వాల్యూ $10 బిలియన్, $1000 కోట్ల. తనకు యాక్చువల్ యూస్ కన్నా $1000 కోట్ల మేరకు ఎక్కువ క్రూడ్ ఆయిల్ చైనా కొన్నది. సో ఏమై ఉంటుంది, ఎందుకు కొని ఉంటుంది, ఎందుకు కొంటోంది? ఇక సాధారణ కారణాల నుంచి మొదలుకొని కాన్స్పిరసీ థియరీస్ వరకు సర్క్యులేట్ అవుతున్నాయి, కుట్ర సిద్ధాంతాలు. సో మరి ఏమై ఉంటుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ అకామ్స్ రేజర్ అనే రీజనింగ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్. ఇది 14th సెంచరీలో వచ్చినటువంటి ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అకామ్స్ రేజర్ ప్రకారము ముందు సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ను ఆలోచించాలి. ప్రతిదానికి కుట్ర సిద్ధాంతాలు అవసరం లేదు. అయితే సమస్య ఏంటంటే చైనా విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండదు కనుక ప్రపంచం ఎప్పుడు కూడా పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్తో ఆలోచిస్తుంది. సో చైనా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ సమస్య రాదు. చైనా ట్రాన్స్పరెంట్గా ఉండదు కనుక ఆటోమేటిక్గా కాన్స్పిరసీ థియరీస్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ముందుగా సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మొదలు పెడదాం, ఏమై ఉంటుంది అని. సో దీనికి మొదటి కారణం ఏంటంటే చీప్ కనుక. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఇప్పుడు ప్రపంచ ఆయిల్ మార్కెట్ చీప్గా ఉంది. అనేక రీజన్స్ ఉండొచ్చు, కానీ రీజన్ ఏదన్నా చీప్ మాత్రం ఉంది. ఎంత చీప్ అనుకుంటే మీకు ఒక కంపారిజన్, 2013 ఆ ప్రాంతంలో $140 పర్ బ్యారెల్ ఉండే, $140. 2014లో $108 ఉండే, ఇప్పుడు బిలో $70 ఉంది. ఈవెన్ టుడే మ్యాక్స్ అయితే $80 వరకు చేరుతుంది తప్ప ఏనాడు $70 లోపలే ఉండే. ఈవెన్ అందుకే రష్యా పైన శాంక్షన్స్ పెట్టేటప్పుడు కూడా అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆయిల్ రష్యా నుంచి ఎవరు కొనొద్దని శాసించలే. ఆయిల్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్డ్ కమాడిటీ. దాన్ని G7 నిర్ణయించిన $60 పర్ బ్యారెల్ క్యాప్, ఆ ప్రైస్ క్యాప్ అంటే అందుకు తక్కువ ప్రైస్కే కొనాలి అని కండిషన్ పెట్టింది. కండిషన్ పెట్టడమే కాదు, మనలాంటి దేశాలని రిక్వెస్ట్ కూడా చేసింది, మీరు కొనండి అని. ఇప్పుడు ట్రంప్ తన అవసరాల కొరకు రష్యా ఆయిల్ కొంటున్నారు అని అంటున్నా, మొదట్లో అమెరికాని ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ కావాలి అని. అంచనా ఏంటంటే ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తే ఇవాళ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ 20 ఇయర్స్లో ఇదే 20 ఇయర్స్ కిందటి ప్రైస్ ఉంది. అంటే ఇఫ్ యూ అడ్జస్ట్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. సో అందువల్ల చైనా చౌకగా దొరుకుతుంది కనుక ఆయిల్ కొంటుంది. ఇది ఫస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. సో ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్ వారు కూడా చెప్తున్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే, ఒకటి చీప్, అందువల్ల ఇది ఒక ఆపర్చునిటీగా చైనా భావిస్తోంది. రెండు,
చీప్గా ఉంటేనే కొంటామా? ఇప్పుడు మనం వాటర్ స్టోర్ చేసుకోవాలనుకోండి, ఇంట్లో నీకు ఎంత స్టోరేజ్ ఫెసిలిటీ ఎంత ఉన్నది అన్న దానిపైన స్టోర్ చేస్తాం. సో బియాండ్ పాయింట్ ఎంత స్టోర్ చేయలేం కదా. కానీ చైనాకు విపరీతంగా స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో మామూలుగా స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఈవెన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే కూడా 110 days అంటే 110 days వరకు చైనాకు ఆయిల్ సప్లైస్ ఆగిపోయినా తన దగ్గర ఉన్న నిల్వగా ఉన్న ఆయిల్తో చైనా ఎకానమీ రన్ అవుతుంది. అంటే నియర్లీ 4 months. దీన్ని 2026కి వచ్చే వరకు 140 to 180 daysకి పెంచుకోవాలని చైనా ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే నియర్లీ 5 to 8 months వరకు కూడా సరిపోయేంత ఆయిల్ నిల్వ చేసుకోవాలని. ఇప్పుడు ఇప్పటికే 110 daysకి సరిపోయేంత నిల్వ చేసుకున్నారు, నియర్లీ 4 months. ఇంకా హాఫ్ ఆఫ్ ది చైనీస్ స్టోరేజ్ ఫెసిలిటీ ఖాళీగానే ఉంది. అంటే చూడండి ఇంకెంత నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంది అనటానికి ఇదొక ఉదాహరణ. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీకు చైనా ఎప్పుడు ఏ పని చేసినా చైనాను స్టడీ చేసే వాళ్ళు చెప్పేది, ఈవెన్ ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్ వాళ్ళు కూడా చెప్పేది, ది స్టడీ ఆఫ్ చైనా రిక్వైర్స్ ఒక డైమెన్షన్ ఉండాలి. చైనాకు ఉండే క్యారెక్టర్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎప్పుడు ఒక రీజన్తో నిర్ణయం తీసుకోరు, అనేక ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. వాళ్ళ ఫారిన్ పాలసీలో కూడా దే డూ ఫ్రెండ్షిప్ విత్ డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనాతో బాగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ యూనస్తో కూడా బాగానే ఉన్నారు, నేపాల్లో కూడా అన్ని పార్టీలతో బాగానే ఉంటారు. సో దే బిలీవ్ ఇన్ మల్టీ డైమెన్షనల్. ఇప్పుడు మీకు మయన్మార్లో ఆంగ్ సాంగ్ సూకీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, మిలిటరీ వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ చైనా పాలసీలోనే ఇన్బిల్ట్ అది. సో అందువల్ల ఇది ఇక్కడ కూడా ఇతర రీజన్స్ కూడా అయి ఉంటాయి. ఒకటి చీప్ కారణం కావచ్చు, 2 స్టోరేజ్ ఫెసిలిటీ కారణం కావచ్చు, 3వది ఏంటంటే ఇటీవల చైనాలో ఒక చట్టం చేశారు, ఎనర్జీ లా. ఈ చట్టం ప్రకారం ఏంటంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే ఆయిల్ కొని నిల్వ చేసుకోవడం చట్టరీత్యా కంపల్సరీ చేశారు. అది చైనా ప్రభుత్వ రంగ కంపెనీలకు కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ ఎవరైనా తాము కొనే ఆయిల్లో ఖచ్చితంగా కొంత నిల్వ పెట్టుకోవాల్సిందే, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్గా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఎంత అవసరమో అంత కొనకూడదు, అవసరాన్ని మించి కొని దాచుకోవాలి. ఇదొక రూల్గా చైనాలో పెట్టారు. సో ఈ న్యూ ఎనర్జీ లా వల్ల కూడా చైనా పెద్ద ఎత్తున స్టోర్ చేసి పెట్టుకుంటుంది. 4వది ఏంటంటే చైనా ఈరోజు ఆయిల్ని కూడా ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్గా చూస్తుందా అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాలర్ పైన వరల్డ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. మీకు కంపేర్ టు డాలర్ ప్రైస్ ఈ ఇయర్లో బాగా తగ్గింది. సో డాలర్తో పోలిస్తే యూరో 12% పెరిగింది, పౌండ్ 8% పెరిగింది, జపనీస్ యెన్ 6% పెరిగింది, బ్రెజిల్ కరెన్సీ 16% పెరిగింది, సౌత్ ఆఫ్రికా కరెన్సీ 7% పెరిగింది, చైనీస్ కరెన్సీ 2.5% పెరిగింది. ఇందులో ఒక్క ఇండియా కరెన్సీ ఒక 3% తగ్గింది. సో అందువల్ల డాలర్ వాల్యూ పడిపోతుంది. సో ఇంతవరకు ప్రపంచంలో ఉన్న కంట్రీస్ కానీ కార్పొరేట్స్ కానీ తమ దగ్గరున్న సర్ప్లస్ను కాస్త డాలర్లో దాచుకుంటారు. అంటే డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెట్టుకుంటారు. అవి సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఎవరైనా కానీ ఎప్పుడైతే అనేక ఫ్యాక్టర్స్, నేను చాలాసార్లు చెప్పాను డాలర్ గురించి. సో వివిధ ఫ్యాక్టర్స్ వల్ల డాలర్ రూపంలో దాచుకోవడం తగ్గుతుంది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటే వాళ్ళు ఫ్రెష్గా రిజర్వ్స్లో పెడుతున్నట్లో 28% నాన్ డాలర్ అసెట్స్లో పెడుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ పెద్ద ఎత్తున సెంట్రల్ బ్యాంక్స్ కొని రిజర్వ్ పెట్టుకుంటున్నారు. అంటే డాలర్కు పోటీగా యూరోలలో ఇతర కరెన్సీలో దాచుకుంటున్నారు, అలాగే గోల్డ్ కూడా దాచుకుంటున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పైన శాంక్షన్స్ పెట్టాక చాలామందికి అర్థమైంది ఇది ఎవరికైనా ఈ పరిస్థితి రావచ్చు, అందువల్ల మన డాలర్లపైనే ఆధారపడి పెట్టుకుంటే రష్యాకు వచ్చిన పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకంటే రష్యా దగ్గర డాలర్లు ఉండి కూడా ఉపయోగించుకోలేకుండా చేసింది అమెరికా. అంటే డాలర్ను కూడా ఒక వెపన్గా వాడింది. అందువల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డైవర్సిఫై చేస్తున్నారు.
చైనా ఈవెన్ ఆయిల్ కూడా ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్గా వాడుతుందా అనేది 4వ ఎక్స్ప్లెనేషన్. 5వ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చైనా అమెరికా నుంచి ఏమైనా శాంక్షన్స్ అనుమానం వ్యక్తం చేస్తోందా. ఎందుకంటే ఇప్పుడు చైనా ప్రజెంట్ కొంటున్న ఆయిల్లో 20% అమెరికన్ శాంక్షన్స్ ఉన్న ఆయిల్ కొంటుంది. 20%. మీకు ఉదాహరణకు రష్యా నుంచి కొంటుంది. ఇప్పుడు రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనానే కొంటుంది, 38% ఇండియా, హైయెస్ట్ చైనానే కొంటుంది. ఇరాన్ ఆయిల్ అయితే 90% చైనానే కొంటుంది. మనం ఇరాన్ నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్ పూర్తిగా జీరో చేసుకున్నాం. వెనుజులా నుంచి మన దేశము ఆయిల్ కొన మానేసింది, కానీ చైనా వెనుజులా నుంచి కూడా ఆయిల్ కొంటుంది. ఈ 3 దేశాలు రష్యా, ఇరాన్, వెనుజులాలో పైన అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి. సో చైనా అనుమానం ఏంటంటే ఈ శాంక్షన్డ్ ఆయిల్ ఎంతకాలం కొనగలమో తెలియదు. అమెరికా ఏ రకమైన శాంక్షన్స్ వేస్తుందో చైనా పైన, అందువల్ల అదే జరిగితే 20% ఆఫ్ ఆయిల్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది చైనాకు. అందులో కూడా ఇప్పుడు రష్యా, చైనా, ఇరాన్, వెనుజులా నుంచి చాలా చీప్గా ఆయిల్ దొరుకుతుంది చైనాకు. సో అందువల్ల చైనా ఫియర్ ఏంటంటే అమెరికాకు ఇలా చైనా ఒక పోటీగా మారిపోయింది కనుక, సో చైనాను ఒక రైవల్గా అమెరికా చూస్తుంది కనుక ఎప్పుడైనా శాంక్షన్స్ రావచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. 1970s ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న రోజుల్లో కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి అమెరికా చైనాతో కలిసింది. ఇప్పుడు అమెరికా రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలని చూస్తుంది. ఉక్రెయిన్ వారే వచ్చి ఉండకపోతే ట్రంప్కి ఈజీ అయ్యేది. ట్రంప్ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అమలయ్యేది. కానీ ఉక్రెయిన్ వార్ వచ్చి ఈ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రష్యా, చైనా ఏకమవుతున్నాయి. అమెరికా, యూరప్ రష్యా పైన శాంక్షన్స్ పెట్టడం వల్ల. కానీ చైనాకి ఏంటంటే భవిష్యత్తులోనైనా ఇది జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల అమెరికా తనను ఐసోలేట్ చేసే ప్రమాదం ఉంది కనుక ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవాలి. ఇంధన భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ లాగా ఎనర్జీ సెక్యూరిటీ కూడా కీలకం. ఇక 6వది కొంత ఎక్స్ట్రీమ్ కాన్స్పిరసీ థియరీ, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్ రేజర్కు కంప్లీట్ విరుద్ధం ఏంటంటే ఇక ఎక్స్ట్రీమ్ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే చైనా ఏమైనా తైవాన్ పైన దాడికి సిద్ధపడుతుందా అని. చైనా ఇష్యూ కూడా నేను సెపరేట్గా మాట్లాడాను. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా నమ్ముతుంది. వన్ చైనా పాలసీకి అమెరికా థియరిటికల్గా కట్టుబడి ఉన్నా తైవాన్కు అన్ని రకాలుగా అమెరికా సాయం చేస్తుంది, మిలిటరీతో సహా. సో చైనా ఇప్పటికీ కూడా తైవాన్ను ఈరోజు కాకపోతే రేపైనా మా చైనా దేశానికే సంబంధించింది కనుక మేము కలుపుకుంటాం, అవసరమైతే ఫోర్స్ అయినా వాడుతాం అన్నది చైనా విధానం. అయితే ఇంతవరకు ఫోర్స్ వాడడం లేదు. తైవాన్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా గుర్తింపు లేదు, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇండిపెండెంట్ నేషన్గానే పనిచేస్తుంది. సెపరేట్గా ఫారిన్ పాలసీ ఉంది, ఆర్మీ ఉంది, ఎలక్షన్లు జరుగుతాయి. ఈవెన్ చైనాలో పెట్టుబడులు పెడుతుంది తైవాన్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. కానీ అఫీషియల్గా మాత్రం తైవాన్ అమెరికాతో సహా, యునైటెడ్ నేషన్స్తో సహా, ఇండియాతో సహా ఎవరు ఒక సెపరేట్ కంట్రీగా గుర్తించరు. సో చైనా ఎప్పుడైనా తైవాన్ను బలప్రయోగం ద్వారా తన దేశంలో ఫార్మల్గా ఇంటగ్రేట్ చేయాలనుకుంటే అమెరికా తైవాన్కు మద్దతుగా వస్తుంది అని. అప్పుడు నేరుగా అమెరికా, చైనాల మధ్య కాన్ఫ్రంటేషన్ తప్పదు. సో అదే జరిగితే ఆయిల్ సప్లై డిస్రప్ట్ అవుతాయి. అందువల్ల ఆ ఎక్స్ట్రీమ్ ఇప్పుడు చైనా ఇంత పెద్ద ఎత్తున స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ పెంచుకుంటుందంటే సమీప భవిష్యత్తులో తైవాన్ అంశం పైన అమెరికాతో చైనా యుద్ధానికి దిగుతుందా అనేది ఎక్స్ట్రీమ్ కాన్స్పిరసీ థియరీ. నోబడీ నోస్ విచ్ ఈస్ కరెక్ట్. ఎవరు స్పెక్యులేట్ చేయలేరు చైనా విషయంలో. కానీ ఒక్కటి మాత్రం నిజం, చైనా 2025లో ఆయిల్ పెద్ద ఎత్తున కొని నిలవబెట్టుకోవడం వల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయ్యాయి, మన దేశానికి కూడా లాభమైంది. 2026లో కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారము ప్రపంచంలో సర్ప్లస్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుందని, అంటే అవసరానికన్నా ఎక్కువ ఉంటుంది అని. సో అందువల్ల చైనా కొనకపోతే ఆయిల్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది. అందుకొరకు
చైనా కొనడం వల్ల 2026లో కూడా ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ కావటానికి ఉపయోగపడుతుంది అది. సో చైనా ఎందుకు కొంటుందో తెలియదు, కానీ చైనా కొనడం వల్ల ప్రపంచ చమురు ధరలు స్థిరంగా ఉండి మనలాంటి హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీకి కూడా ఉపయోగం. చైనా కొనడం ఎందుకు అందరికీ ఆశ్చర్యం వేస్తుందంటే, పోనీ చైనా ఏమైనా సాంప్రదాయేతర ఇంధన వనరులు వాడదా అంటే సోలార్ ఎనర్జీలో చైనా లీడరు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడంలో చైనా అమెరికాతో పోటీ పడుతుంది. BYD లాంటివి, టెస్లా లాంటి పోటీ కార్లు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతగా ఎంకరేజ్ చేసే చైనా మళ్ళీ ఈ హైడ్రోకార్బన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజ ఇంధనాలని, ఈ ముడిచమురు పైన ఎందుకుంటూ ఉంటుంది అంటే దీని వెనకాల రకరకాల రీజన్స్ ఉండాలి.